హలో అండి, ఇంకా కుంభమేళ అయితే జరుగుతుంది కదా. అందరూ కుంభమేళకు వెళ్ళరు కదండి. వెళ్ళలేని వారు ఇంట్లో ఉన్నా కానీ స్నానం చేసేటప్పుడు గంగే చయమునే చేయవ అనేటి మనకు వచ్చిన గంగా 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 అని తలుచుకోవాలంటారండి. ప్రయాగరాజ్కి జై అని కూడా అనుకోవచ్చుటండి. కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం అయితే వస్తుందటండి. ఇంకా వెనకటి నుంచి పెద్దలైతే స్నానం చేస్తున్నప్పుడైతే గంగా గంగా అని తలుస్తారు. గంగా గయా కాశీ అని అంటారు. ఇంకా పుండరీకాక్ష అని కూడా అనుకుంటారండి తెలిసిన వాళ్ళైతే. తెలియని వారు ఎవరైనా ఉంటే కనీసం ఈ కుంభమేళా జరుగుతున్న సమయంలోనైనా ఇలా అనుకోండి. ఇంకా నేనైతే ప్రతిసారి అన్నం వండిన వెంటనే ఒక మెతుకైతే తీసి ఇంకా స్టవ్ పైన పెట్టి ఒక్క నెయ్యి చుక్క వేసి అయితే అగ్గి పురుషునికి ఆర్గ్యం ఇస్తాను అని చెప్పాను కదండి. ఇలా ఇవ్వడం వల్ల యజ్ఞం హోమం చేసిన ఫలితం వస్తుందటండి. ఇదైతే వెనకటి నుంచే బామ్మలు కూడా ఆచరించారండి. వండగానే వెంటనే పొయ్యిలో వేసేవారు. ఇంకా ఏదైనా విశేషమైన రోజుల్లో కూడా ఒక ఆకులో పెట్టి పక్కన పెట్టేవారు. ఇంకా డే 4 లాగులో కూడా తమలపాకుల లేహ్యం అయితే తిన్నామండి. ఉంటామండి మరి. మధ్యాహ్న భోజనంలో ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే తిన్నామండి. మీ అందరి భోజనాలు అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి మా కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి.